మచిలీపట్నం పోర్టును 2000 ఎకరాలలో ఏడాదికి 35 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిలింగ్ కెపాసిటీతో నిర్మిస్తున్నారు. పోర్టు నిర్మాణంలో ముందుగా సముద్రపు అలల తాకిడిని తగ్గించడానికి, ఓడలకు పోర్టులోకి సులభమైన మార్గాన్ని కల్పించడానికి మొదట భారీ రాళ్లతో బ్రేక్ వాటర్ అనే నిర్మాణాలను చేపడతారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నట్టు మచిలీపట్నం పోర్టులో సౌత్ బ్రేక్ వాటర్ మరియు నార్త్ బ్రేక్ వాటర్ ప్లాన్ ప్రకారం ఇలా ఉంటాయి. ప్రస్తుతం వీటి నిర్మాణం వేగంగా జరుగుతోంది. నార్త్ బ్రేక్ వాటర్ మొత్తం పొడవు 250 మీటర్లు కాగా దీనికి సంబంధించిన కోర్ నిర్మాణాన్ని మొత్తం MEIL పూర్తి చేసింది. ఇక సౌత్ బ్రేక్ వాటర్ మొత్తం పొడవు 2075 మీటర్లు కాగా ఇప్పటికే 1170 మీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. వీటితో పాటు పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి చేయడంతో పాటు 5,50,000 క్యూబిక్ మీటర్ల పునరుద్ధరణ పనులు, అదేవిధంగా నేలను గట్టిపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రైన్ పనులు సైతం 67 ఎకరాల్లో పూర్తయ్యాయి. ఇంకా పోర్టులో కీలకమైన బెర్తుల నిర్మాణంలో భాగంగా 4వ నెంబర్ బెర్తుకు సంబంధించిన ఫైల్స్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ, రిసెప్షన్, భవనాల నిర్మాణ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు బీచ్ రోడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణ పనులు సైతం జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తోంది MEIL.